మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అక్కడున్న వంశాచారులందరూ కూడా మీరు ఈ గాండివాన్ని విరవగలిగారు, ఇది చూసే అదృష్టం చాలా కొద్ది మందికే ఉంటుంది, మేము నువ్వు విరవటం చూసి ధన్యులమైపోయాము అని చామంతికి అక్కడున్న వంశాచారులైతే ఇక దండం పెడుతూ ఉంటారు. అయ్యో మీరు పెద్దవారు, నాకు దండం పెట్టడం ఏంటి అని చామంతి అంటుంది. అయ్యప్ప చిన్నవాడే అని పూజలు చేయకుండా ఉంటామా, దండం పెట్టుకుంటా ఉంటామా? బాలగణపతి చిన్నవాడే అని పూజలు చేయకుండా ఉంటామా? అలాగే నువ్వు కూడా తల్లి అని పెద్ద గురువు గారు అంటారు. ఇక మరుసటి రోజు రోజా కోసం అందరూ రాజమణిహార్ కోసం వెయిట్ చేస్తూ హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే రోజా రాజమణిహారాన్ని సూట్ కేసులు పెట్టుకుని అక్కడికి వస్తుంది. తీసుకొచ్చావా రోజా అని అడుగుతూ ఉంటారు. అప్పుడే రోజా లాకర్లో అంటే సూట్ కేసులో ఉన్న రాజమణిహారాన్ని ఓపెన్ చేసి తీసి చూపిస్తుంది. రాజమణిహారాన్ని చూసిన రమాదేవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మేము ఎప్పుడో రాజుల కాలంలో ఒకరోజు పెద్ద రాజావారు రాణిగారికి ఈ రాజమణిహారాన్ని ధరింపచేస్తే చూశాము. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ రాజమణిహారాన్ని చూడలేని పరిస్థితి. మా జన్మ ధన్యమైంది అని వంశాచారులు అంటారు. ఇక ఆ రాజమణిహారానికి అందరూ కూడా దండం పెట్టుకుంటారు. ఇక మిగిలింది వివాహం మాత్రమే, దానికి శుభగడియలు మొదలు పెట్టేద్దాం అని వంశాచారులు అంటారు. రోజా ఈ రాజమణిహారాన్ని నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టు అని రమాదేవి ఇస్తుంది. రోజా ఆ రాజమణిహారాన్ని సూట్ కేసులో పెట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్తుంది. అప్పుడే చామంతి వెనక్కి వెళ్తుంది. అక్క నువ్వు తప్పు చేస్తున్నావు అక్క అని చెప్తూ ఉంటుంది. ఏంటే నిన్ను అక్క అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పుంటాను, నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నా అని రోజా అంటుంది. ఎక్కడో నాన్న దగ్గర ఉండవలసిన రాజమణిహారం నీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పమంటే చెప్పటం లేదు, ఇప్పుడేమో అరుణ్ బాబుని పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నావు అని చామంతి ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడు, ఈ పెళ్ళి జరిగే తీరుతుంది. ఈ రాజమణిహారం ఎలాగైనా నా సొంతం చేసుకుందామని చూస్తున్నావేమో. ఇది నా హస్తరేఖలతో నేను లాక్ చేసి పెట్టాను, నా హస్తరేఖలు లేదే ఇది ఓపెన్ కూడా కాదు, వెళ్ళవే వెళ్ళు అని చామంతిని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక దీక్ష గదిలోకి వెళ్ళి ఏడుస్తుంటుంది. ఏంటండి కల్లారా ఆ రోజా అరుణ్ని ఎగరేసుకుంటుంటే మీరేమో చూస్తూ ఉండిపోయారు అని నిలదీస్తుంటుంది. చూడు, నేనేమి చూస్తూ ఊరుకోలేదు, మీ ఇద్దరిదే ఆవేశం, నేను ఏదైనా ఆలోచనతో చేస్తాను. ఇప్పుడు మనం అడుగడుగున అడ్డుపడ్డామనుకో, అప్పుడు ఏంటి వీళ్ళు మన ఇంట్లోనే ఉంటూ అడ్డుపడుతున్నారు అని బావగారికి అందరికీ కూడా అనుమానం వస్తుంది. ఆ రమాదేవికి రాజమణిహారం అంటే ఆశ ఎక్కువగా ఉంది కదా, ముందు ఆ రాజమణిహారం రామాదేవి చేతికి రానివ్వు, తర్వాత నేను ఆ రోజా ప్రాణాలు తీసేస్తాను. తన పని పూర్తయిన తర్వాత వీళ్ళు అసలు ఎందుకు ప్రాణాలతో ఉన్నారు, వీళ్ళతో నాకేంటి పని అనే మనస్తత్వం కలిది రామాదేవి. నేను ఆ రోజా ప్రాణాలు తీసేస్తాను, మన అమ్మాయికి అరుణ్కి పెళ్లి జరిపిస్తాను అని జగదీష్ భ్రమరికి దీక్షకి చెప్తూ ఉంటాడు. ఇక చామంతి ఎలాగైనా ఆ రాజమణిహారాన్ని నేను ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అవును, అంతకుముందు అమ్మగారు నకిలీ రాజమణిహారాన్ని చూసుకుంటూ ఉన్నారు, ఆ ఉపేంద్రనే ఇచ్చాడు. ఇప్పుడు అసలైన రాజమణిహారాన్ని నా దగ్గర దాచిపెట్టుకుని నకిలీ మణిహారాన్ని ఆ ప్లేస్లో పెట్టేస్తాను అని చామంతి అనుకుంటుంది. రోజా నిద్రపోతున్నప్పుడు రోజా గదిలో సూట్ కేసుని మెల్లగా బయటికి పట్టుకొస్తుంది. దాన్ని ఓపెన్ చేయడానికి బయట పెట్టుకొని ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే చిట్టి అక్కడికి వస్తారు. నేను స్లీపింగ్ మూడ్లోకి వెళ్ళిపోతున్నాను, ఏం చేస్తున్నావు చామ్ ఇక్కడ అని అడుగుతూ ఉంటే ఇది ఓపెన్ కావడం లేదు చిట్టి అని చామంతి అంటుంది. అప్పుడే చిట్టి దాన్ని స్కాన్ చేసి ఇది ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలుసు, రోజా వేలిముద్రలతో ఇది లాక్ చేసింది, ఇప్పుడు రోజా వేలిముద్రల్ని నేను స్కాన్ చేసి దీన్ని ఓపెన్ చేసేస్తాను అని చెప్తూ ఉంటే ప్లీజ్ చిట్టి ఓపెన్ చేయవా అని చామంతి అడుగుతూ ఉంటుంది. చామంతి అడిగితే నేను ఏదైనా చేసేస్తాను అని చిట్టి చెప్తారు. ఆ సూట్ కేసుపై ఉన్న వేలిముద్రల్ని తన డిస్ప్లేలో స్కాన్ చేసి వాటి సహాయంతో ఆ లాక్ని ఓపెన్ చేసేస్తారు. ఇదిగో అది ఓపెన్ అయిపోయింది అని చెప్తూ ఉంటే చామంతి చిట్టికి ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఉంటుంది. దాంతో చిట్టి మళ్ళీ చామంతితో ఇక రొమాంటిక్ సాంగులు వేసుకుంటాడు. అరే చిట్టి నువ్వు సూపర్ అని ఆ రాజమణిహారాన్ని తీసుకొని చామంతి రమాదేవి గదికి వెళ్తుంది. రమాదేవి హర్ష ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. రమాదేవి ఇక చూడకుండా ఆ నకిలీ రాజమణిహారాన్ని తీసుకొని అసలైన రాజమణిహారాన్ని రమాదేవి గదిలో పెట్టేస్తుంది. ఇక మరుసటి రోజు రోజా అరుణ్ల నిశ్చితార్థ ముహూర్తానికి వేడుకల్ని మొత్తాన్ని కూడా పూర్తి చేస్తారు. చూడండమ్మా, శుభగడియలు మొదలయ్యాయి, ఒకరికి ఒకరు పూలమాలలో మార్చుకోవాలి అని వంశాచారులు అంటారు. ముందుగా రోజా అరుణ్ మెడలో పూలమాల వేస్తూ ఉంటుంది.
పూలమాలలు వేసుకొని ఈ నిశ్చితార్థాన్ని పూర్తి చేసేశారు అంటే సగం పెళ్లి జరిగిపోయినట్లే. ఇప్పుడు ఏం చేయాలి అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. రోజా అరుణ్ మెడలో పూలమాల వేసిస్తుంది. అయితే అంతకుముందే రోజా తన దగ్గర ఉన్న రాజమణిహారాన్ని రమాదేవి చేతికి ఇస్తే రమాదేవి ఆ రాజమహారాన్ని మెడలో వేసుకొని చాలా సంతోషపడుతూ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే పెద్ద గురువు గారు, చూడమ్మా రమాదేవి, రాజమణిహారం ఎప్పుడు మెరుస్తూ ఉండాలి, నీ మెడలో ఉన్న రాజమణిహారం మెరవటం లేదేంటి అని అడుగుతూ ఉంటే అందరూ అది చూసి షాక్ అవుతారు. అంటే నేను ఆ రాజమణిహారాన్ని చేంజ్ చేసేసాను కదా, ఇప్పుడు ఈ గురువు గారికి తెలిసిపోయిందే అని చామంతి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే వంశాచార్యులు కూడా, అవునమ్మా, ఆయన చెప్పిందే నిజమే, ఆ రాజమణిహారం మెరవటం లేదు అంటే అది అసలైన రాజమణిహారంలా అనిపించడం లేదు, ఒకసారి ఆ రాజమణిహారాన్ని ఇలా ఇవ్వమ్మా అని చెప్తూ ఉంటే రమాదేవి ఆ రాజమణిహారాన్ని వంశాచార్యుల చేతికి ఇస్తుంది. అప్పుడే వంశాచార్యులు ఆ రాజమణిహారాన్ని చెక్ చేసి ఇది అసలైన రాజమణిహారం కాదు, నకిలీది అని చెప్తూ ఉంటే రోజా రమాదేవి అయితే చాలా షాక్ అయి అలాగే చూస్తూ ఉంటారు. అంటే అసలైన రాజమణిహారం ఇప్పుడు రమాదేవి గదిలోనే ఉంటుంది. రోజా మాత్రమే అరుణ్ మెడలో పూలమాల వేస్తుంటుంది. అరుణ్ అయితే రోజా మెడలో పూలమాల వేయకముందే ఇప్పుడు రమాదేవికి అది అసలైన రాజమణిహారం కాదని తెలిసిపోయింది.